చీఫ్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ వారిని శ్రీ అనిల్ చంద్ర పుణ్యత గారు ఐఏఎస్ వారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ జేసీ శర్మ గారు ఐఏఎస్ గారు, శ్రీమతి వాణి మోహన్ గారు ఐఏఎస్ కమిషనర్ సర్వేంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారిని కోరుతున్నాం. జాయింట్ కలెక్టర్ వారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యాలతో ఈవో ఎన్టీడే వారిని సబ్ కలెక్టర్ పాడేరు వారిని కూడా వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీ వెంకటేశ్వర శాస్త్రి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ అడ్రస్ బై డిస్ట్రిక్ట్ విశాఖపట్నం జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కాన్ఫరెన్స్ కు శ్రీ కె కృష్ణమూర్తి గారిని విశాఖ జిల్లా రెవెన్యూ తరఫున ఈ సభకు ఆహ్వానిస్తున్నాను. సిమిలర్లీ మనం ఈ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ మన ఇతర జిల్లాధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు గారు ఇది డిపార్ట్మెంట్కి చెప్పారు, రిఫార్మ్స్ జరగాలి. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా తర్వాత డిప్యూటీ సీఎం జరిగినాయి. సో ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఈజ్ హోల్డింగ్ ద రెవెన్యూ కాన్ఫరెన్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ with all of you to know the status of the మేము కూడా ప్రోత్సాహంలో మంత్రిస్తాము. ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జిల్లా అక్కడ మేము ముందు మాకు వైజాగ్ జ్ఞాపకం పడుతుంది. సో మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ కమ్యూనికేషన్ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో మనకు పని ఒకటి చాలా ఎక్కువైపోయింది. సో మనకు అన్ని రకాలుగా వర్క్స్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. ఇప్పుడే మన సిసిఎల్ఏ గారు వివరంగా చెప్పారు. ఎన్నో రకాలుగా మనం రెవెన్యూలోనే చాలా రిఫార్మ్ తీసుకువస్తున్నాము. దాంతోపాటు మేము రోజు చూస్తున్నాము, అప్పుడప్పుడు ఫీల్ కూడా అవుతుంది మాకు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే అదర్ డిపార్ట్మెంట్స్ పనులు చాలా ఎక్కువ ఉన్నాయండి. హెల్త్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఏ డిపార్ట్మెంట్ అనుకోండి. సో రోజు మీకు సీఎం ఆఫీస్ నుంచి కానీ లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ నుంచి కూడా చాలా ప్రయారిటీ అయితే వస్తున్నారు. ఈ సిస్టమ్ని ఎట్లా స్ట్రెంగ్థన్ చేయాలి, ఎన్ని రోజులు మనం ఈ విధంగా చేసుకుపోతాము. మనకు నిజంగా ఫ్యామిలీ లైఫ్ లేకపోతే పర్సనల్ లైఫ్ కూడా చాలా దొరుకుతుంది. సో మనం దీనికి కూడా కొన్ని మార్గాలు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఈ మధ్యలో మనం కొంచెం రిటైర్డ్ ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని ఈ మధ్యలో సర్వీస్ మ్యాటర్స్ కోసం కమిటీ లాగా వేశారు గవర్నమెంట్. సో దానివల్ల ఎక్కడైతే స్పెషలైజ్డ్ పర్సన్ మనకు అవైలబుల్ ఉన్నారు, కొంతవరకు మనం ఆ విధంగా మనం డెలిగేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలో కూడా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ కానీ, రిటైర్డ్ ఆర్డీఓస్ కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని మీరు తయారు చేయండి. వాళ్ళ గురించి వివరాలు, వాళ్ళు ఏ పనులు మనం వాడుకోవచ్చు, మన గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆ విధంగా మేము మాట్లాడి సో మీ పని
మీకు ఫెసిలిటీస్ కూడా పెంచడానికి కూడా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు చాలా ఎప్పుడు కూడా వెహికల్స్ కావాలి కానీ లేకపోతే మీకు వెహికల్స్ కావాలి కానీ ఎప్పుడు కూడా వారు ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో మీ అసోసియేషన్ తరఫున కానివ్వండి లేకపోతే డిప్యూటీ సీఎం గారు తీసుకొని వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు. మొత్తం రెవెన్యూ అసోసియేషన్లో మీటింగ్ చేసుకొని ఏమేమి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి వాటికి చర్చ చేయడం జరిగింది. సో తహసీల్దార్కి వెహికల్ కావాలి, దానికి కూడా ముఖ్య కార్యక్రమం ఉన్న డిప్యూటీ సీఎం గారే ఐడియా ఇచ్చారు. తర్వాత మనం నెక్స్ట్ సీఎం గారి తర్వాత ఏ విధంగా ప్రోగ్రామ్ తీసుకున్నాం వారు కూడా దాన్ని మంచి సపోర్ట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చారు. సో వారు చాలా మంచి ఈ విధంగా ప్రాక్టికల్ పర్సన్ ఆయన. సో ఈ విధంగా మంచి మంచి ఐడియాస్ మనకు తీసుకుంటున్నారు. ఇదే విధంగా నెక్స్ట్ కూడా మనం ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నాం సార్. ఇప్పుడు ఎంఐఎంపీ అయిపోయింది 2 రౌండ్లు, నెక్స్ట్ ఏం చేయాలని మేము అందరితో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ కూడా ఏదైనా మాకు ఐడియా తెలిస్తే సో మేము ఇంకా ముందుకు పోతాం. నా ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ వరకు చాలా వరకు మనం సాల్వ్ చేశాము. ప్రైవేట్ ల్యాండ్ వరకు తీసుకెళ్ళాలని చెప్పినట్టుగా మనకు 98% వరకు కూడా ఫామ్ వర్క్ టైల్ అయిపోయింది. అంటే నిజంగా మీరు టైల్ చేయించాలని అనుకుంటున్నాను. సో దాంతో ప్రైవేట్ పర్సన్స్కి వాళ్ళు పేర్లు కానీ వాళ్ళ పాత్ర వరకు ఒక లింక్ అయిపోయింది. మీరు రిజిస్ట్రేషన్ కాగానే మీ దగ్గర వస్తున్నాయి, మీరు నోటీస్ ఇస్తున్నారు. ఇంకా ఫర్దర్గా ఇంటిగ్రేషన్ అవసరం ఉంది. ఇప్పుడు వెర్లాండ్ని వాళ్ళు కూడా ఐజీ గారు కూడా దాని గురించి చెప్తారు. సో అది మన రకాన్ని వాళ్ళు వాడతారు ఫ్యూచర్లో. కానీ సర్వే సైడ్లో మనం పూర్తిగా వీక్గా ఉన్నాము. ఒక నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఎన్ఎల్ఆర్ ఉండే దాన్ని ఇప్పుడు టీఐఆర్ అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ మనకు ఫండింగ్ ఇస్తుంది. మనం మొత్తం ఈ సబ్ డివిజన్ సర్వే కంప్లీట్గా ఎంత అయితే పెండింగ్ ఉంది, మనకు 1% పైన సబ్ డివిజన్ పెండింగ్ ఉన్నాయి. సో అన్ని కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది. సో అది మనం ప్రోగ్రామ్ చేసేసి ఎవరికైనా ఏం కావాలి, నా భూమి సరిగా నాకు సపోజ్ నాకు 2 ఎకరాల భూమి ఉంటే మీకు కూడా ఉండొచ్చు, మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు. మనకు ఎప్పుడు కూడా ఏం కావాలంటే మైండ్ అనేది మన భూమిలో మా పేరు సరిగా ఉందా లేదా. రెండోది మనకు ఎక్కడైతే భూమి ఎక్కడైతే ఉందో అది కూడా కరెక్ట్గా మనకు మ్యాప్ ఉంది. మన భూమి గురించి ఎవరు వేరే వాళ్ళకి అది తగాదాగానే ఉండకూడదు. సో ఇటువంటి డైరెక్షన్ చేసేస్తే మనకు పబ్లిక్లో కాకుండా మన దేశంలో మన ఇంతే కాకుండా మన దేశంలోనే మనకు ఇది మనం రిక్వెస్ట్ చేశాం. వాడు 2 జిల్లాలని ప్రైవేట్గా తీసుకోవాలనేది అడిగారు. అయితే నేను చెప్పాను, మేము ఆల్రెడీ చాలా పని చేశాం కాబట్టి మొత్తం స్టేట్నే మీరు తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకొని మొత్తం స్టేట్లో కూడా మనకు ఈ 3 ఇంటిగ్రేషన్ జరుగుతుంది. తర్వాత అంతటి విధ్వంసంలో కూడా విశాఖపట్నాన్ని మనోధైర్యంతో చేసిన ప్రయత్నాన్ని మన విశాఖ నగరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీ మరియు క్లీన్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నానికి కితాబ్ ఇచ్చింది. ఇది కూడా గర్వకారణమే. అదేవిధంగా మొక్కవేరు దీక్షతో అంతర్జాతీయ పారిశ్రామిక పెద్దల సమ్మేళనానికి విశాఖపట్నం వేదిక కావడం చాలా ప్రశంసనీయం. ఇది ఎక్కడ జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలోనే జరిగింది. నవ్వుతూ నవ్వుషత్తుగా అంతర్జాతీయ ఫ్లీట్ రేడియో విన్యాసాలకు 51 దేశాలకు ఆతిథ్యమిచ్చినటువంటి విశాఖపట్నాన్ని ప్రజలు చాలా బాగా ఆదరించారని కూడా మీకు తెలియజేస్తాను. ఈ విజయాల వెనుక ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని, జిల్లా కలెక్టర్ గారిని,
ఇతర అధికారులను ప్రత్యేకించి విశాఖ ప్రజలను నేను అభినందిస్తున్నాను. అదే స్ఫూర్తితో మీరు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అయింది. ఈ 21 నెలల్లో మనం రెవెన్యూలో ఎంతో కష్టపడుతూ ఉన్నా కూడా ప్రజల్లో మనం సరైనటువంటి గుర్తింపు మన రెవెన్యూకి రాలేదేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ప్రతి నిత్యం మనం ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా, లేకపోతే ఎక్కడైనా తుఫాన్ వచ్చినా, లేకపోతే ఎక్కడైనా పడవలలో బోట్లలో యాక్సిడెంట్ జరిగినా దానికి ముందు హాజరయ్యేది రెవెన్యూ సిబ్బంది. ఇటు రెవెన్యూ సిబ్బంది ఈ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లతో మమేకమై ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకా విమర్శిస్తున్నారు. ఏ లెవెల్ సరే నేను చెప్పాను, కానీ అది పోగొట్టుకోవడానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాలి. ఎలా పరిష్కరించాలి, దాన్ని ఏ విధంగా ఈ యొక్క విమర్శలను కాపాడుకోవాలి అనేది నేను ఈరోజు హాజరైనటువంటి రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పరిచింది. ఇంతకుముందే 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేసింది మీకు. అదేవిధంగా ప్రభుత్వం 47 ఫిట్మెంట్ కూడా మీకు ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వం మీకు చేసినటువంటి ఉపకారం అని కూడా నేను తెలియజేస్తాను. ప్రతి నిత్యం సమీక్షిస్తున్నారు. వారు చెప్పినటువంటి ప్రణాళికలు, వారు చెప్పినటువంటి ఐడియాసే మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. కానీ చాలా సంతోషం, మొదటి సంవత్సరం నగరంలో ఏర్పడినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా గందరగోళంగా ఉండేది. ఆయన నిత్యం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టించి అనేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించి దీన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చారు. ఇంత గందరగోళంగా ఉన్నా కూడా, ప్రజలు నిత్యం నన్ను విమర్శిస్తున్నా కూడా ఈ విమర్శలు తట్టుకొని మీ ఇంటికి మీ భూమి ఈ కార్యక్రమం పెట్టి విజయవంతం చేసిన ఘనత మీకే దక్కుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక సంవత్సరం దాకా 2వ సంవత్సరంలో వచ్చేటప్పుడు క్యాబినెట్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. మొదటి సంవత్సరం ఎప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించే మెన్షన్ చేసేవారు. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఎట్లా తీసుకొస్తారు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలని మీరు ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేస్తారని చెప్పి ఆలోచన చేసేవాడు. కానీ ఇప్పుడు 2వ సంవత్సరం దగ్గరలో వస్తున్నాం. ఇప్పుడు బాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఆయన చెప్పడమే లేదు, ఆలోచన చేయడమే లేదు. అదే కాకుండా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శర్మ గారిని ఇంకా నీకు పని తక్కువైంది కాబట్టి ఇంకొక డిపార్ట్మెంట్ బొమ్మని చెప్పి ఆయన పంపించాడు. ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఆయనకు అటాచ్ చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోగలమో, ఈ 2 సంవత్సరాల్లో చేసుకోగలమో మీకు అందరికీ బాగా అర్థమైందని కూడా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంఆర్ఓలు ఈరోజు మీ సేవలో మనం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టాము. డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంతకుముందు వీటి కోసం ఎంఆర్ఓలు చుట్టూ తిరిగేవారు.
అవన్నీ తొలగించాం, చాలా వరకు తొలగించాం, 90% తొలగించాం. కానీ ఎంఆర్ఓలను నేను కోరుతున్నది ఏమిటంటే, మీ చుట్టూ, మీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమందిని మీరు ఆఫీసులో అలౌ చేయొద్దండి. వాళ్ళు యాక్చువల్గా తాము పనిచేసే చోట కనీసం 2 రోజులన్నా ఉండాలి. కానీ ఒక్క రోజు ఉండి కూడా ఉండరు. పొద్దున పోతారు, సాయంత్రానికి వాపసు వస్తారు. దానివలన రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతనికి చూపించవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు విఆర్ఓ. ఈ రిజర్వేషన్ల ప్రాధాన్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది దీనివలన. అందుకోసమే మేము సర్వే డిపార్ట్మెంట్లో దాదాపు 375 ఈటీఎస్ మిషన్లు కొన్నాం. ఈ ఈటీఎస్ మిషన్లు ఇంతకుముందు ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ చేసే కార్యక్రమం 2 రోజులు చేసే కార్యక్రమం 2 గంటల్లో చేసే కార్యక్రమం చేయగలిగినటువంటి శక్తి ఈరోజు మేము ఇచ్చాము సర్వే డిపార్ట్మెంట్. కాబట్టి అంటే ఎంఆర్ఓలు అంటున్నారు మాత్రమే, ఇంత పెద్ద మిషన్లు మేము ఎక్కడ మోసుకొని పోతాం సార్? ఈ మిషన్లు మోసుకొని పోవడానికి మాకు ఏంటి ఉంది? మాకు ఇచ్చేది ఎంఆర్ఓ జీపులు ఇచ్చేది రెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ రెంట్స్ వలన మేము చాలా బాధపడుతున్నాము. దాన్ని మూసుకొట్టుకోవాలంటే కూడా చేత కాదు. కాబట్టి మూలపడేసిపోతున్నారేమో చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేస్తే ఇది సులభసాధ్యం అవుతుంది. అదే కాకుండా మీకు ప్రత్యేకంగా ప్రోటోకాల్ వచ్చింది. ఈ మధ్య విఐపీస్ ఎంతోమంది తాకిడీలు, ప్రతి చోట విఐపీస్ తాకిడీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జాజరేషన్ కాదు, కానీ ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. మీకు రెంటెడ్ వెహికల్స్ బదులు ఓన్ వెహికల్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేయడానికి ఇంతకుముందు చాలా వేస్ట్ చేశారు ఇంతకుముందు గవర్నమెంట్ దాదాపు ఎస్సీ జడ్లు అని చెప్పి గుడ్డిగా సంతకాలు పెట్టి వేల కొలది ఎకరాలని దారదత్తం చేశారు. ఆ ఎకరాలన్నీ కూడా బ్యాంకులో మార్టగేజ్ చేసి లోన్స్ తీసుకొని ఆ సెజ్లో ఒక కొట్టం కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఏది కూడా ఇవ్వలేకుండా ఈరోజు లిటిగేషన్లో పోతున్నారు. లిటిగేషన్లో పోతామంటే మనం లిటిగేషన్లో పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకే తెలియని పరిస్థితి. అందుకోసం మేము ఒక అగ్రిమెంట్ చేశాము. ఈసారి ఎవరైనా సరే ఎస్సీ జడ్లు కానీ మా దగ్గర ఇండస్ట్రీస్ ల్యాండ్ కానీ తీసుకుంటే ల్యాండ్ వాల్యూ మాత్రమే బ్యాంకులో పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టడానికి మేము అంగీకరించాం అని అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని కూడా మాకు తెలుసు. కానీ ఇటువంటి ప్రణాళికలు చాలా తీసుకొచ్చాము. మీరందరూ కూడా మేము చెప్పిన దానికి మీరు కేవలం ఈరోజు మేము శర్మ గారు చాలా చక్కగా చెప్పారు, సిసిఎల్ గారు చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పినటువంటి కూడా మీరు అనుసరిస్తే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అవుతుంది. కాబట్టి అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా వర్క్ చేశారు. అయినా మాకు ఇంకా రాలేదు, మాకు చేయలేదు, అది చేయలేదు, ఈ కంప్లైంట్స్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ఇలిసిట్ పబ్లిక్. ఇలిసిట్ పబ్లిక్తో డీల్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఏదైనా అడ్వర్టైజ్ చేసినప్పుడు కానీ పేపర్ చదవరు, లేకుంటే పేపర్లో ఏదైనా మేము చెప్పినటువంటి విషయాలు కూడా పరిగణించారు. కానీ దాని తర్వాత వస్తారు, అంత అయిపోయిన తర్వాత వస్తారు, ఏం సార్ మా కథ అయింది. కానీ ఇటువంటివన్నీ కొంచెం గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. సో భూ బ్యాంకు కావాల్సిన చేయాలి. కర్నూలు నుంచి అమరావతికి, అనంతపురం నుంచి అమరావతికి
ఈ విధంగా అనేక చోట్ల భూ బ్యాంకు ఉపయోగం చేసుకోవాలి. ఇదే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే సింగిల్ విండో విధానాన్ని కూడా అమలుపరుస్తున్నాం. ఈ సింగిల్ విండో విధానాన్ని కూడా అమలుపరిచి భూ బ్యాంకు మన దగ్గర సైట్గా ఉందంటే వెంటనే దానికి ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు కొన్ని విషయాల్లో మేము చేస్తున్నటువంటి పురోగ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు కొంతమంది. ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా, సరైనటువంటి థింకింగ్ లేకుండా ఏదో ఒకటి రాసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దానికి మేము జరపడం లేదు. మేము ఒకటే పదంలో పోతూ ఉన్నాము. మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న అధికారులు కానీ పై అధికారులు కానీ స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించేట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆర్డీఓల మాట ఎంఆర్ఓ వినడం లేదు, ఎంఆర్ఓల మాట విఆర్ఓ వినడం లేదు. ఇట్లా కొన్ని వార్తలు మాకు వస్తున్నాయి. ఇవన్నీ సరి చేసుకోమని ఈరోజు సిసిఎల్ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, అదే శర్మ గారు చెప్తారు. ఇది సిసిఎల్ గారు రెగ్యులర్గా మీతో వీక్లీ టచ్లో ఉన్నారు. వీక్లీ టచ్లో ఉండి మీకు అన్ని ఏమేమి చేయాలో అవన్నీ కూడా కరెక్ట్గా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఏదైనా సరే ఎండార్స్మెంట్ రాసినప్పుడు ఇవాళ సిసిఎల్ గారు కానీ లేకపోతే నేను కానీ శర్మ గారి ఎండార్స్మెంట్ రాస్తే ఇమ్మీడియట్గా క్లారిఫికేషన్ జేసీ గారు కానీ మాకు ఇవ్వాలనేది నేను కోరుతా ఉన్నాను. దాన్ని మీ దగ్గర పెట్టుకో, దాన్ని క్లారిఫికేషన్ మాకు ఇస్తే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో మేము ఆలోచన చేస్తాం. అందుకోసమే నేను ఆలోచన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ల్యాండ్ భూమితో, ఈ ల్యాండ్తో కానీ రైతులకు వచ్చినటువంటి భూమితో కానీ దీనితో దీంతో ఇన్వాల్వ్ చేసేటటువంటి పద్ధతి ఏమవుతుందంటే ఎక్కువ జేసీ గారే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అందుకోసమే వెరీ షార్ట్లీ జాయింట్ కలెక్టర్స్తో ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓలకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అంతా కూడా వాళ్ళకు కూడా చెప్పి, అదే కాకుండా వాళ్ళని రెగ్యులర్గా ఎంఆర్ఓ ఆఫీసులో వీళ్ళంతవరకు తనిఖీ చేయవలసిందిగా కోరుతూ, ఈరోజు మీరు చాలామంది వచ్చారు. నేను ఆర్డీఓలను కోరుతున్నాను, ప్లీజ్ మీ యొక్క మీరు ఇచ్చిన సూచనలన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈసీ మీటింగ్లో మీ మీద పూర్తి విశ్వాసంతో ఒక రిజర్వేషన్ పాస్ చేస్తాం సార్. మీ మీద మాకున్న ఆ విశ్వాసానికి ఇప్పుడు మన ప్రీతం శ్రీధర్ గారికి వారికి సత్కారం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించారు, వారికి సలహా మన విశాఖపట్నం టీం లీడర్ మన ప్రీతం కలెక్టర్ గారికి సిసిఎల్ గారు చేసిన మీదుగా సత్కారం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి కలెక్టర్ మన యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్ కూడా This
ఈ సమావేశం రెవెన్యూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.